స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఆదికాండము 50వ అధ్యాయము. జరిగిన సంఘటన త్వరగా చెప్పేస్తా, జాగ్రత్తగా వినండి. కనానులో కరువు భయంకరంగా ఉంది. ఐగుప్తులో మాత్రం యోసేపు వల్ల ఆహారం సమృద్ధిగా ఉంది. యోసేపు కబురు పెట్టాడు ఎవరికి? యాకోబుకు, కుమారులందరికీ. ఏమని? వచ్చేసేయండి ఐగుప్తు దేశానికి, మిమ్మల్ని నేను చూసుకుంటానని కబురు పెడితే ఆ మాట విన్న యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపు మాట విని వచ్చేశాడు. కుటుంబం అంతా కలిసి వచ్చేశారు. సుమారు 70 మంది వచ్చేశారు. వచ్చిన తర్వాత 17 సంవత్సరాలు ఏ లోటు లేకుండా యోసేపు తన తండ్రి అని యాకోబును, తన సహోదరులందరిని, కుటుంబాలని పోషించాడు. సహోదరులు అందరూ కూడా చక్కగా 17 సంవత్సరాలు కలిసి నివసించేశారు. ఈ లోపల వయసు మీద పడినటువంటి యాకోబు 147 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా మరణించాడు. అలా మరణించిన తరువాత సమాధి కార్యక్రమాలు చేసేశారు. సమాధి కార్యక్రమాలు చేసేసిన తరువాత సహోదరుల మధ్య తేడా వచ్చేసింది. ఎవరి మధ్య? సహోదరుల మధ్య తేడా వచ్చింది. ఇది ఈ లోకంలో ఎంత వాస్తవం చెప్పండి. తండ్రి మరణించేంత వరకు అన్నా అన్నా, తమ్ముడు తమ్ముడు, అక్క అక్క, చెల్లి చెల్లి. అబ్బా, ఎంత మరిపిస్తారో, ఎంత మాయ చేస్తారో. నా కొడుకులు ఎంత మంచోళ్ళు, నా కూతుర్లు ఎంత మంచోళ్ళు, వీళ్ళు ఎన్నటికీ కొట్టుకోరు, ఎన్నటికీ తిట్టుకోరు అన్నంతగా తండ్రి మరణించేంత వరకు, తల్లి మరణించేంత వరకు ఎంత ఆప్యాయతో, ఎంత ఆప్యాయతో, ఎంత ఆప్యాయతో. చెల్లి వచ్చి అటుపక్క కాలు నొక్కుతా ఉంటే నేను నొక్కుతా నాగవే అని చెప్పి అక్క నొక్కుతా ఉంటే, ఎడం చేయి నొక్కుతా ఉంటే కుడి చేయి నేను నొక్కుతా నాగవే, కుడి చేయి నొక్కుతా ఉంటే ఆ తల్లి కాస్త గుట్టుక్కుమంటే 2 చేతులు పట్టుకుని ఆ గాజు నాది, ఈ గాజు నాది, ఆ గాజు నాది, 2 గాజులు నావే. మెడ పట్టుకుని గొలుసు నాదే. ఒకవేళ కాళ్ళకు పట్టాలుంటే పట్టాలు నావి. ఇంకా చూడండి, కాలు బొట్టు లాగేవాళ్ళు ఒకళ్ళు, చేయి బొట్టు లాగేవాళ్ళు ఒకళ్ళు, నాది నాది అని చెప్పి జుట్టులు పట్టుకొని. పాపం ఇంకా శవం ఉంది అక్కడ. శవం ముందే పెట్టుకొని ఎంతమంది సహోదరులు కొట్టుకు చావలా. నేను చెప్తుంది వాస్తవా కాదా బ్రదర్? శవాన్ని ముందు పెట్టుకొని అన్నదమ్ములు కొట్టుకోవడం మేము విన్నాము, మేము చూసాము. ఇంట్లో శవాన్ని పెట్టుకొని తన్నుకున్నటువంటి అనుభవాలు మేము చూసాము. లేదా సమాధి కార్యక్రమాలు పూర్తయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పండిరా, ఇప్పుడు ఏమంటారు మీరు? ఇంకా పూర్తిగా అన్ని పనులు ఏం కావాలి? ఇంకా ఆ ఎకరం పొలం నాది. నీది ఎట్లా అవుతుందిరా? నాదేమవుతుంది మరి? నీ సంగతి పక్కన పెట్టి, నువ్వు పట్టణంలో ఉంటావు, నేనే తీసుకోవాలి. అడుగుతున్నా, ఎంతమంది తండ్రిని సమాధి చేసిన తర్వాత, తల్లిని సమాధి చేసిన తర్వాత కొట్టుకు చచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? మేము ఇలాంటి సందర్భాలు చూసాము లేక విన్నామని వచ్చి చూపించండి. అందులో మీరు లేరుగా? అందులో కూడా ఉన్నారా మీరు? తండ్రిని సమాధి చేశారు, తిరిగి వచ్చేశారు, మొదలైనాయి డిఫరెన్సెస్ మొదలైనాయి. ఎవరిలో? యాకోబు యొక్క కుమారుల్లో. ఈ డిఫరెన్స్ వేరు. ఇందాక మనం విన్న డిఫరెన్సెస్ వేరు, ఇప్పుడు ఇవి డిఫరెన్స్ వేరు. ఇది ఎందుకు వచ్చింది తేడా అంటే, ఎందుకు వచ్చింది కలత అంటే, ఎందుకు వచ్చింది వారి మధ్య కొంచెం పోరాటం అంటే, అసలు విషయం ఏమిటా? అసలు విషయం 11 మంది సహోదరులతో ఎవడో ఒకడు అన్నాడు. ఏమనంటే, రే ఒక విషయం చెప్పమంటారా? ఏంట్రా? 17 సంవత్సరాలుగా యోసేపు మన జోలికి రాలా. ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తున్నప్పటికీ, సింహాసనం మీద కూర్చున్నప్పటికీ మనం ఎన్ని పిచ్చి పనులు చేసామో మనకు బాగా తెలుసు. యోసేపుకి ఇంకా బాగా తెలుసు, అనుభవించాడు కాబట్టి. మీ జోలికి రాలా, నా జోలికి రాలా, మనందరి జోలికి రాలా. ఎందుకంటే ఎక్కడ తండ్రి బాధపడతాడేమో అని చెప్పి. మరి ఇప్పుడు ఏమంటావురా? ఇక్కడ నుంచి మనకు మొదలైనాయి. ఏం మొదలైనాయి? ఇక్కడ నుంచి మనకు కష్టాలు మొదలైనాయి. ఎందుకని? యోసేపు మనల్ని క్షమించాడు అనుకుంటున్నాం, కానీ మనము ఇంచుమించు 37 సంవత్సరాల క్రితం నువ్వేం చేసావో నాకు జ్ఞాపకం ఉంది, నేనేం చేశానో జ్ఞాపకం ఉంది. ఆ యోసేపును నువ్వు గోతులోకి తోస్తున్నప్పుడు నేనే దోశా, అది నాకు జ్ఞాపకం ఉంది. అమ్మేస్తున్నప్పుడు వాడిని నేనే గెంటా, అది నాకు జ్ఞాపకం ఉంది.
అమ్మేసే చావు సలహా నేనే ఇచ్చా, అది నాకు జ్ఞాపకం ఉంది. చంపేద్దాంరా, అమ్మడం ఎందుకు అన్నప్పుడు ఆ మాట నేనే అన్నా, నాకు జ్ఞాపకం ఉంది. ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏ పాపిష్టి పనులైతే మనం చేశామో వాటన్నిటికీ తప్పక శిక్ష యోసేపు మన మీద విధిస్తాడు. ఆ మాట ఎప్పుడైతే ఒకరొకరు డిస్కస్ చేశారో వారిలో ఒక విధమైన భయం మొదలైంది. ఏమిటి ఆ భయం అంటే, గత కాలము చేసిన పాపము యొక్క భయము. ఫియర్ ఆఫ్ పాస్ట్. ఏమందాం దీన్ని? ఫియర్ ఆఫ్ పాస్ట్. గతంలో చేసిన పాపముల యొక్క భయము ఆ సహోదరులను వెంటాడడం మొదలైంది. ఆ సహోదరులనే ఈరోజు వాక్యం వింటున్న మనలో కొంతమందికి ఆ భయం లేదా అంటారంట స్లోగా. రాత్రి నాకు నిద్ర కూడా పట్ల. ఎందుకని? ఆ భయమే. ఏ భయము? గతంలో నేను చేసిన పాపం యొక్క భయము ఇప్పటికి కూడా వెంటాడుతూ ఉంది. ఒకరోజు ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చి అల్లాడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. అన్నా నా కోసం ప్రార్థన చేయటన్నా, నా బ్రతుకు ఇంకంతేనన్నా, నా బ్రతుకు నాశనం కాబో. ఏడ్చేస్తున్నాడు. ఎందుకయ్యా అలా ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే, అన్నా ఏమైంది? 8 years బ్యాక్ నేను పాపం చేశానన్నా. ఎన్ని సంవత్సరాల క్రితము? 8 సంవత్సరాల క్రితం పాపం చేశాను. మా ఊర్లో 8 years బ్యాక్ నేను పాపం చేశానన్నా. ఎవరితో పాపం చేశానో ఆమెకి HIV వచ్చి ఏడ్స్ చచ్చిపోయిందా? ఆమె చచ్చిపోతే నీకెందుకు భయం? ఆమె చచ్చిపోతే వీడికి భయం కాబట్టి ఇంకెవరికి భయం? ఇప్పుడు ఏమంటావు? నాకు భయంగా ఉందన్నా. 8 సంవత్సరాల క్రితం పాపం చేసిన ఎప్పటికీ భయము పోలా. ఉన్నారా ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో అటువంటి పాప భయము గలవాళ్ళు? గతములో చేసిన పాపము ఎప్పుడు ఎక్కడ బయటపడుతుందో అనే భయము గలవాళ్ళు? చెల్లెళ్ళో ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసి, తమ్ముళ్ళో ఎవరితోనో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి కుదరకో లేకపోతే పెద్దలు ఒప్పుకోకో ఇంకా తప్పకో ఎవరో ఒకరిని నువ్వు పెళ్లి చేసేసుకున్నావు, ఎవరో అబ్బాయిని వేరే వాడిని పెళ్లి చేసేసుకున్నావు, వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నావు. 5 సంవత్సరాల తర్వాత అయినా కూడా నీకు భయమే. ఎందుకని? మా ఆయన ఒకవేళ నా ఈమెయిల్ చెక్ చేస్తాడేమో. చెక్ చేస్తే ఏమైంది? దొరికిపోతావు. ఒకవేళ మా ఆయనకి ఎవరైనా, ఒరే నీకు ఒక విషయం తెలుసా, మీ ఆవిడ పలానా కాలేజ్ చదువుకుంది కదా. అవునరా, పలానా కాలేజ్ చదువుకుంది. పలానా ఊరు కదా. అవును, పలానా ఊరు. అవునా, మీ ఆవిడ పేరు ఇది కదా. అవును. ఓరి అయితే నాకెందుకులే, మీ ఆవిడ ఎవరు తిరుగుతాయి అని కాముకి వెళ్ళిపోయాడు. ఇంతకన్నా పనిష్మెంట్ ఏమైనా ఉందా? మీ ఆవిడ ఈ ఊరే కదా, మీ ఆవిడది ఈ పేరే కదా, మీ ఆవిడ ఈ కాలేజ్ చదువుకుంది కదా, అన్నీ కరెక్టే. అయితే నాకెందుకులే మీ ఆవిడ ఎవరితో తిరిగితే అని వెళ్తే వీడి ప్రశాంతంగా ఉండగలడా? రైట్. ఆ విషయం కాస్త భర్తకు తెలిసిన విషయం కాస్త భార్యకి తెలిస్తే ఆమె ప్రశాంతంగా ఉండగలదా? చెప్పండి. ఏమో ఎవరో ఫోన్ చేసి, నీకు విషయం తెలుసా? ఏంటి? మీ ఆయన ఆఫీస్లో నీ క్లాస్మేట్ చేరాడంట. క్లాస్మేటు మా ఆయన పనిచేస్తున్న చోట చేరాడా? వాళ్ళ ఆయన సీరియస్గా ఇంటికి వస్తే చాలు తెలిసిపోయిందేమో. వాడికి ఏదో తలనొప్పి వచ్చో, వాడికి వాళ్ళ బాస్ ఏదో తిట్టో, సీరియస్గా లోపలికి వస్తే తెలిసిపోయిందేమో. సీరియస్గా కూర్చొని టీవీ ముందు కూర్చొని రిమోట్ కంట్రోల్ చేస్తే, రిమోట్ పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటే తెలిసిపోయిందేమో. అమ్మ చెల్లెళ్ళు ఎంతకాలం ఇలా బతుకుతారు? తమ్ముళ్ళు ఎంతకాలం ఇలా బ్రతుకుతారు? తెలిసిపోతుందేమో, బయటపడుతుందేమో. సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడి ఉంది. ఏడో తెలుసా? మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఈరోజు నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. ఎవరెవరైతే ఈరోజు
బయట పడుతుందేమో, దొరికిపోతానేమో, తెలుస్తుందేమో అని దేని విషయం అయితే నువ్వు భయపడుతున్నావో, దేని విషయం అయితే ఈరోజు అల్లాడిపోతున్నావో, అటువంటి విషయంలో ఈరోజు ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి, ప్రభువా తెలుసో తెలియకో నేను యవ్వన ప్రాయంలో, తెలుసో తెలియకో నేను వివాహం కాకమునుపు, తెలుసో తెలియకో వివాహమైన తర్వాత నేను పాపిష్టి పనులు చేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా అని ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరినట్లయితే ప్రభు చేసే మంచి పని అని తెలుసా? నువ్వు చేసిన పాపమును ఆయన చెరిపివేస్తాడు. అది ఎన్నటికీ కనిపించకుండా ప్రభు ఒక్కడే చేయగలడు, ఒక్కడే చేయగలడు. మరలా మరలా వచ్చి సైతాను ఒకవేళ ఆ పాపాలు జ్ఞాపకం చేస్తే నువ్వు ధైర్యంగా చెప్పచ్చు. ఒకనొక సమయంలో మార్టిన్ లూథర్ అనేటటువంటి భక్తుడు బైబిల్ని కామెంటరీ రాస్తూ ఉన్న సమయంలో సైతాను వచ్చి నెమ్మదిగా పక్కన ఇటుకలు పేరుస్తూ ఉన్నాడట. ఏమిటి వాడు ఇటుకలు పేరుస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటే ప్రతి ఇటుక మీద మార్టిన్ లూథర్ యొక్క పాపాలు, తాను గతంలో చేసిన పాపాలన్నీ కూడా రాస్తున్నాడట. అప్పుడు అన్నాడు, ఇదిగో నువ్వు చేసిన ప్రతి పాపము ఇలా గోడలా నీకు నీ దేవునికి మధ్య ఉంది. నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశం లేనే లేదు. అనుకుంటున్నావేమో పెద్ద భక్తుడిని అని చెప్పి, అనుకుంటున్నావేమో పెద్ద పరిశుద్ధుని అని చెప్పి, ఎన్నెన్ని పాపాలు చేసావో నీకు జ్ఞాపకం ఉందా అని చెప్పి అంటూ ఉన్నప్పుడు అల్లాడిపోతున్నాడట మార్టిన్ లూథర్, భయపడిపోతున్నాడట మార్టిన్ లూథర్. ఈ లోపల మార్టిన్ లూథర్ భార్య వచ్చి అక్కడ ఎర్ర సిరా ఉంటే ఆ ఎర్ర సిరా తీసుకొచ్చి ఆ గోడకేసి కొట్టిందంట. ఎప్పుడైతే ఆ గోడకేసి ఆ రక్తాన్ని, ఆ ఎర్ర సిరా కొట్టిందో, తాను చేసిన పాపములన్నీ కూడా రక్తములో పూర్తిగా నిండిపోయినప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడట, ఏ రీతిగా ఆ సిర నీ పాపములను కప్పివేసినాయో ఆ రీతిగా నా రక్తముతో నీ పాపములన్నిటినీ కప్పివేశాను. సైతాను యొక్క భ్రమలో నువ్వు జీవించాల్సిన అవసరం లేనే లేదు. సైతాను పని మాటి మాటికి నిందించటమే, వాడిని చూసి నువ్వు భయపడిన అవసరం లేదు. సహోదరుడా, సహోదరి, మనము చేసిన ప్రతి పాపమును నేను ప్రకటించే దేవుడు క్షమించడానికి సమర్థుడు, క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రభువు పేరట మనం చేస్తున్న, ఒకవేళ గడిచిన కాలపు పాపము విషయంలో నువ్వు భయపడుతున్నట్లయితే ఆ భయాన్ని తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో అప్పగించు. భయపడిపోతున్నారు ఎవరు సహోదరులు, ఇంకా మన పని అయిపోయిందని చెప్పి భయపడమే కాదు, ఒక కబురు కూడా పెట్టారు. ఏమనంటే, బ్రతుకున్నప్పుడు మన తండ్రి చెప్పాడు, నీకు మేము చేసిన అన్యాయాన్ని బట్టి మమ్మల్ని క్షమించమని మా తండ్రి చెప్పాడు, మమ్మల్ని క్షమిస్తావా అని చెప్పి యోసేపును అడిగితే యోసేపు బహుగా ఏడ్చాడు. ఎందుకని? నేను అంత కఠినాత్ముడినా, నేను క్షమించలేని వ్యక్తినా? దేవుడు నన్ను ఇంతగా దీవిస్తే, ఇంతగా హెచ్చిస్తే, ఇంతగా కనికరిస్తే ఆ మాత్రం కనికరం నేను చూపించలేనా? ఎప్పుడో క్షమించేశానయ్యా, ఇంకా వాటిని మీరు అనవసరంగా జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. చూడండి ఏముందో 17వ వచనము, త్వరగా చదివేద్దాం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధులు వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాట్లాడుచూ ఉండగా అతడు ఏడ్చెను. ఎందుకని? నేను క్షమించేవాడిని, ఆల్రెడీ క్షమించిన వాడిని, క్షమించినా సరే నన్ను ఇంకా నమ్మట్లేదే, క్షమించబడినా సరే ఇంకా భయముతో జీవిస్తున్నారే. అప్పుడు యోసేపు ఏమన్నాడు తెలుసా? 18వ వచనం, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా యోసేపు అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టుగా, అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నారో ఒకసారి చూపిస్తారా? దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు, రైట్? దయచేసి వినండి. నువ్వు నిజముగా దేవుణ్ణి నమ్ముతున్నట్లయితే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయినట్లయితే ఈ అద్భుతమైన సత్యాన్ని మర్చిపోవద్దు. ఏమిటి అంటే, నీ జీవితంలో ఎవరి వల్ల, ఎవరి ద్వారా ఎటువంటి కీడు జరుగుతున్నా, ఎటువంటి అన్యాయం జరుగుతున్నా, ఎటువంటి కష్టాలు గుండా, నష్టాలు గుండా, వేదన గుండా, బాధల గుండా నువ్వు వెళ్తున్నా,
ఒక సత్యాన్ని మాత్రం నువ్వు అంగీకరించాలి. ఏమిటి అంటే దేవుని యొక్క అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. కనీసము వెంట్రుకు కూడా ఆయన పర్మిషన్ లేకుండా కిందకు రాలదు. యోసేపు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, మీరేదో కీడు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ, మీరేదో నాకు కీడు చేయాలని ప్రయత్నం చేశారు కానీ నాకు దేవుడు దానిని మేలుగా మార్చేశాడు. నా దేవునికి ఆ శక్తి ఉంది. మనుషులు మీకు కీడు తలపెట్టినప్పుడు, మిమ్మల్ని అన్యాయం చేయాలనుకున్నప్పుడు, మీకు నాశనాన్ని కల్పించాలనుకున్నప్పుడు మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకని ఆ కీడును, ఆ అన్యాయాన్ని నా ప్రభువు నీకు దీవెనకరముగా మార్చడానికి ఆయన చాలినవాడు. యోసేపు అంటున్నాడు, మీరేదో అన్యాయం చేయాలనుకున్నారు కానీ నా దేవుడు మాత్రం దాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఎంతగా అంటే దేశానికే ఆశీర్వాదకరంగా మార్చేశాడు అని అంటూ తనను ద్వేషించిన, తనను దూషించిన, తనను అమ్మివేసిన వారిని చూసి యోసేపు అన్న మాటలను చూద్దాం రండి. 20వ వచనము, మీరు నాకు కీడు ఉద్దేశించిరి కానీ నేటి దినము జరుగుచున్నట్టుగా అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎవరితో? గాయపరిచిన వారితో. ఎవరితో? దూషించిన వారితో. ఎవరితో? అమ్మేసిన వారితో. ఎలా మాట్లాడాడు? ప్రీతిగా మాట్లాడాడు, దయగా మాట్లాడాడు. ఇది ఎలా సాధ్యం? ఒక్క ప్రభువు మనసుంటేనే సాధ్యం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, తనను బాధపెట్టిన, తనను ద్వేషించిన, దూషించిన, అన్యాయం చేసిన వారితోనే యోసేపు ప్రీతిగా మాట్లాడాడే. ఈరోజు మనలో ఎంతమంది ఇంకా ద్వేషాలు కలిగిన వాళ్ళు, ఇంకా దూషించే తత్వం గలవాళ్ళు, ఇంకా నిందించే తత్వం గలవాళ్ళు, ఇంకా కోపతాపాలు కలిగిన వాళ్ళు, ఇంకా నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేసేవాళ్ళు, ఈరోజు వాక్యం వినేవాళ్ళు ఎంతమంది లేరు? అడుగుతున్నాను, నిజంగా నువ్వు మారావా? నిజంగా నీ మాట తీరు మారిందా? నిజంగా నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడినట్లయితే నీ మాట తీరు దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, అది ప్రీతిగా ఉండాలి. అంతేకాదు నీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. అంతేగాని ఇతరులను నొప్పించేదిగా, ఇతరులను గాయపరిచేదిగా, ఇతరులను హేళన చేసేదిగా, ఇతరులను బాధించేదిగా, ఇతరుల యొక్క గాయాలను రేపేదిగా, మాటికి గుచ్చేదిగా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అటువంటి మనస్తత్వము, అటువంటి మాట తీరు నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు నిజముగా రక్షించబడిన వ్యక్తివి కాదు. యోసేపు దయగలిగిన మాటలు కలవాడు కాబట్టే తన సహోదరులను క్షమించగలిగాడు. దయగలిగిన మాట కలిగిన వాళ్ళ గురించి బైబిల్ ఏమని తెలుసా? సామెతలు 22:11 హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడగును. ఎంత మంచి మాట అండి. మొదటిగా హృదయ శుద్ధి కలిగి, ద్వేషము, కోపము, క్రోధము, కక్ష సాధింపు చర్యతో కూడిన స్థితి లేకుండా హృదయాన్ని శుద్ధిగా, పరిశుద్ధంగా కాపాడుకునేవాళ్ళు. నెంబర్ 2, నోటిని దయగలిగిన మాటలతో నింపుకున్న వాళ్ళు ఎవరికి స్నేహితులుగా ఉంటారట? బైబిల్లో ఉంది, దయగలిగిన మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడుగా ఉంటాడట. యోసేపు దయగలవాడా కాదా? దయగలిగిన మాటలు కలవాడా కాదా? దయగలిగిన మాటలు కలవాడే. ఎవరు అతనికి స్నేహితుడే చెప్పండి, చెప్పాలి. ఎవరు? ఫరో, ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో ఏమన్నాడు? యోసేపు, మా ఇంటిని కూడా నువ్వే పరిపాలించాలి, ఆ దేశం మొత్తాన్ని నువ్వే పరిపాలించాలి. యోసేపు ఏ మాట అంటే ఆ మాట ఫరోకి ఏంటిది? వేదవాక్కు. ఎందుకని? దయగలిగిన మాటలు కలిగిన యోసేపును దేవుడు ఎంతగా దీవించాడంటే ఫరోకే స్నేహితుడిగా, ఫరోకే తండ్రి వంటి వాడిగా చేశాడు. అంతకంటే గొప్ప మాట చెప్తా, దయగలిగిన మాట తీరు మనకున్నట్లయితే రాజే మనతో స్నేహం చేస్తాడు, మనకు స్నేహితుడుగా ఉంటాడు. అడుగుతున్నా, ఈరోజు నీ నోరు సరైందేనా? నీ నాలుక సరైందేనా? ఆ నోట్లోంచి మంచి మాటలే వస్తున్నాయా? లేక ఇతరులను బాధ పెట్టే
గాయపరిచే, నిందించే, లేని పోని అబండాలు వేసి అనుమానించి అసహ్యంగా మాట్లాడేటటువంటి మాట తీరు నీకు ఉన్నట్లయితే నువ్వు ఏ విధంగా దేవుడితో స్నేహం చేయగలవు? సైతాన్తో ప్రతినిత్యము స్నేహం చేసే నీవు ప్రభువుని ఈరోజు అడిగితే ఎంత బాగుంటుంది. ఏమని? ప్రభువా, నాకున్న ఆ పనికి మాలిన మాట తీరు నుంచి విడిపించు ప్రభువా. నిందించే, ద్వేషించే, దూషించే మాట తీరు నుంచి విడిపించు నాయన. ఎందుకని? ఆ మాట తీరు వల్ల నేను నీకు దూరం అయిపోతున్నాను. నీ స్నేహానికి, నీ సహవాసానికి, నీ యొక్క ఆశీర్వాదానికి నా నోరు సరైనది కాదు కనుక రోజు రోజుకు నేను నీ యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నాను. దయగల మాట కలిగిన వారికి రాజు స్నేహితుడు అవుతాడట. రాజు నీకు స్నేహితుడు కావాలి అంటే నీ నోటిలో దయ ఉండాలి, మాటల్లో కనికరం ఉండాలి, ఇతరులను గాయపరచినటువంటి తత్వం ఉండాలి. అది యోసేపు యొక్క తత్వము. దయగలిగి జీవిస్తే అది ఎంత ఆశీర్వాదమో ఈరోజు మనం చూసాం. దయగలిగి మాట్లాడిన యేసుక్రీస్తు ఒక వేశ్యను తన కుమార్తెగా అంగీకరించాడు. దయగలిగినటువంటి యోసేపు తన సహోదరులందరి ప్రేమను పొందుకున్నాడు. శత్రువునే క్షమించే తత్వాన్ని అనగా దైవత్వాన్ని కనపరిచాడు. బహుగా దీవించబడ్డాడు. అదే సమయంలో పాపములో జీవించే ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దు, ఆ పాపము ఏదో ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది, లేదా నువ్వు దొరక్క మునుపే అది నిన్ను పరుగులు తీయిస్తుంది, భయముతో బిక్కుమని ఏడిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఈరోజు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఏమని ప్రార్థించాలి? ప్రభువా, నేను చేసిన పాపాలు అన్నీ కావు ప్రభువా, అన్నీ కావు ప్రభువా. సాక్ష్యంలో ఒక సాక్ష్యం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మా వివాహమై 3 పిల్లలు ఉన్నప్పటికీ నా భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి పిల్లల్ని వదిలి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను చనిపోవాలి అని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఒక స్నేహితుని ద్వారా కల్వరి టెంపుల్కి వచ్చాను. ఏమిటి పాపం చెప్పండి, ఏమిటి పైత్యం చెప్పండి. భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, మరలా పరాయి పురుషునితో వ్యవహారము. ఒక తండ్రి, 2 కుమారులు, తండ్రి 2 పిల్లలు, 3 వచ్చారు. తండ్రి, కుమారుడు, కుమార్తె 3 వచ్చారు. ఆ తండ్రి ఏడుస్తున్నాడు, అయ్యా నా భార్య అసహ్యంగా ప్రవర్తిస్తుంది, అయ్యా అసహ్యంగా ప్రవర్తిస్తుంది. ఎదురుగుండా ఉన్నటువంటి అబ్బాయితో సంబంధం పెట్టుకుని మమ్మల్ని అసలు లెక్కే చేయటంలా. అదేమిటి అని చెప్పంటే నన్ను బెదిరిస్తుంది, విడిచిపెట్టి పోతాను అంటుంది. ఇంతకీ ఎదురుగుండా ఉన్న అబ్బాయి 20 సంవత్సరాలు చిన్నోడయ్యా నా భార్య కంటే. అటువంటి కుర్రవాడితో పాపంలో జీవిస్తూ ఉంటే ఆ కుర్రవాడు ఇప్పుడు నాకు సైగలు చేస్తూ నా కూతుర్ల గురించి మాట్లాడుతున్నాడు. గుండె పగిలిపోతుందయ్యా. తన కుటుంబం కూలిపోతుంది, పట్టించుకోవట్లా. వయసులో ఉన్నటువంటి పిల్లల జోలికి కూడా వాడు రాబోతున్నాడని తెలిసి కూడా పట్టించుకోవట్లా. పాపంలో కూరుకుపోయిందయ్యా. ఎంత పాపిష్టి జీవితం అండి. ఒక చెల్లి వచ్చి ఏడుస్తూ ఉంది, అన్న ప్రతి సాయంత్రం అయ్యేసరికి మా మమ్మీని తీసుకెళ్ళి నేను దింపాలన్న స్కూటీ మీద. ఎక్కడ దింపాలమ్మా? ఆమె కోరుకున్న అబ్బాయి దగ్గర, ఆమె కోరుకున్న అతని దగ్గర. నేను రాత్రి వెళ్ళి దింపాలన్నా, పొద్దున్నే వెళ్ళి తీసుకురావాలన్నా. ఏమిటండి ఈ పైత్యం, ఏమిటండి దుర్మార్గం? ఈరోజు ఇటువంటి పాపిష్టి పనులు చేస్తున్న సహోదరులు, సహోదరులు జాగ్రత్తగా వినండి. దేవుడు చూస్తూ మౌనంగా మాత్రం ఉండడు. ఏదో ఒకరోజు కుదరని వ్యాధితోనో కాళ్ళు ఎర్రకొట్టి మంచానికి ఎక్కించి నీ చావు కుక్క చావే, కనీసం చూసే దిక్కు కూడా లేకుండా తీసుకుని చావాల్సి వస్తుంది. ఆ రోజు రాకమునిపే జాగ్రత్త పడితే ఎంత బాగుంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు, అయ్యా మీరు చెప్తున్నది నా కుటుంబంలో జరుగుతున్న విషయంలాగే ఉంది ఏమిటి? నా భార్య అలాగే జీవిస్తుంది, నా భర్త అలాగే జీవిస్తున్నాడు, నా కొడుకు నా కూతురు కూడా ఇలాగే జీవిస్తున్నారు. అటువంటి వారిని దేవుడు మారుస్తాడా? మార్చగలడా? చూద్దాం ఏముంది సాక్ష్యంలో. వివాహమై 3 పిల్లలు ఉన్నప్పటికీ నా భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చనిపోవాలనుకున్నాను. అటువంటి సమయంలో ఒక స్నేహితుడు కల్వరి టెంపుల్కి తీసుకొచ్చాడు. వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేయగా నా భార్య తిరిగి వచ్చేసింది. నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. మరలా అదే సాక్ష్యం. ఒక స్నేహితుడు నన్ను కల్వరి టెంపుల్కి తీసుకురాగా ఆ కుటుంబం కట్టబడిందా లేదా? ఆ కుటుంబంలో పాపంలో జీవిస్తున్న స్త్రీ మారిందా లేదా? ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరు, నువ్వు ఎవరివైనా సరే, ఎటువంటి పాపంలో జీవిస్తున్నా సరే, నిన్ను దేవుడు మార్చగలడు. నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలను మార్చగలడు. మనం చేయాల్సిందల్లా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నా ప్రభు అద్భుతాలు చేసేవాడు. ఎటువంటి పాపినైనా
పరిశుద్ధునిగా మార్చుటకు ఆయన చాలినవాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం అందరం కలిసి. మార్పు కోసము, వ్యక్తిగత మార్పు కోసము, కుటుంబంలో మార్పు కోసము, బిడ్డల మార్పు కోసము, గడిచిన కాలంలో చేసిన పాపం వల్ల వచ్చినటువంటి భీతి, భయము మనల్ని విడిచిపెట్టి పోవులాగున యోసేపు వలె దయగలిగి జీవించటానికి కావలసిన మంచి మాట తీరు పొందుకునేలాగున ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, 45వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. దయగలిగిన మాట తీరు కలవారికి రాజు స్నేహితుడుగా ఉంటాడు. నాయనా, మేము దయగలిగిన మాటలు కలిగి ఉన్నట్లయితే రాజువి నీవే మాకు స్నేహితుడు అవుతావు. ఇంకంతకంటే మాకేం కావాలి? నీ మాట తీరు, నీ జీవిత విధానము, నీ అడుగు జాడల్లో నడిచే భాగ్యము మాకు దయచేయండి. అదే సమయంలో ఫియర్ ఆఫ్ పాస్ట్, గడిచిన కాలంలో మేము చేసిన పాపములు ఇంకా మమ్మల్ని భయపెడుతూనే ఉన్నాయి, నిద్ర పట్టకుండా చేస్తూనే ఉన్నాయి, నన్ను ఏదో సమయంలో జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి. అయ్యా, అటువంటి జ్ఞాపకాల నుంచి, అటువంటి భయము నుంచి ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని విడిపించండి. వాటిని సంపూర్ణంగా భూమి మీద తుడిచిపెట్టేసేయండి. మీరెన్నడూ జ్ఞాపకం చేసుకోనన్నారు, ఇంకెప్పుడు జ్ఞాపకానికి రాకుండా సహాయం చేయండి. అలాగే రక్షించబడిన మేము, క్షమించబడిన మేము పాపం జోలికి వెళ్ళడానికి సాహసం చేయకుండా సహాయం చేయమని, పరిశుద్ధంగా బ్రతికే భాగ్యము ఇవ్వమని, విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింప చేయమని, దయగలిగిన మాట తీరు మాకు అనుగ్రహించి నాయన నీకు సాక్షులుగా బ్రతికే కృపనివ్వమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.